సార్ నమస్కారం సార్. ప్రస్తుతానికి జగ్గంపేట పరిస్థితులు జోరుగా ప్రచారం చేస్తూ ఉన్నారు మీరు. మీ విన్నింగ్ మీద మీ కామెంట్ ఏంటి? నా విన్నింగ్ మీద కామెంట్ ఏం లేదు, నేను నెగ్గుతాను అంతే. నెగ్గడం జరుగుతుంది, అందులో 100% గ్యారంటీ, అందులో ప్రసక్తి లేదు. నేను ఎప్పుడు కూడా ఓటమి అన్నది లేదు, నాకు ఎప్పుడు గెలిపే ఉంటుంది. నేను ఆ రకంగా ప్రజలతో ఉంటాను కాబట్టి ఆ కాన్ఫిడెన్స్, ఏదో నా అదృష్టమో లేకపోతే ఇంకోటని కాదు. నేను ప్రజలకు సేవ చేస్తాను, ప్రజలకే కాదు ఈ జిల్లాలో ప్రతి చోట కూడా నాకు సంబంధించినటువంటి వారు చాలామంది ఉన్నారు. చాలామందికి ఈ జిల్లాలో మంత్రిగా కానీ అదే నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసేవాడిని, ఎమ్మెల్యేగా చేసేవాడిని. అలాగే ఈ జిల్లాలో రాజోల నుంచి తుని వరకు కూడా నాకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. వారందరికీ కూడా నేను అనేక పనులు చేశాను. వారందరూ కూడా నా అంటే ప్రత్యేకమైన అభిమానం నేనంటే. అలాగే జగ్గంపేట నియోజకవర్గంలో మరీ ఎక్కువ. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా నాకు సొంత మనుషులు ఉన్నారు, సొంత కేడర్ ఉన్నారు. మొన్న 2019లో కూడా నా కేడర్ అందరూ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేసి అందరూ కూడా మన ఎమ్మెల్యేని నెగ్గించడం కూడా జరిగింది. సో మీ మీద ప్రచారం ఏం జరుగుతుందంటే అండి, మీ మీద వ్యతిరేకంగా ప్రత్యర్థులు చేసే ప్రచారం ఏంటంటే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఆయన లేరు కదా, ఆయన కాన్స్టిట్యున్సీ మనిషి కాదు అనే ప్రచారం అవతల చేస్తూ ఉన్నారండి. దాన్ని మీరు ఏ రకంగా పరిగణిస్తారు? మీరు జనాల్లో ఎందుకు లేకపోయారని ఒక కారణాన్ని అయితే జనాల్లో తీసుకెళ్తున్నారు, దాన్ని మీరు సమాధానం ఏం చెప్తారు? వారికి నేను కాన్స్టిట్యున్సీ మనిషిని కాదనేటువంటి మాట అంటున్నారంటే వారిని ఏ రకంగా అనుకోవాలో కూడా తెలియదు. నేను 100% కాన్స్టిట్యున్సీ సంబంధించిన మనిషిని. ఈరోజు వాళ్ళు చెప్తున్న వాళ్ళకన్నా సీనియర్గా ఉన్నటువంటిది మా ఫ్యామిలీ, నేనని కాదు. మా అన్నయ్య తోట వెంకటాచలం గారి అది సీనియారిటీ కూడా ఏదైనా పోల్చుకుంటే వాళ్ళు ఎందుకు పనిచేయని వ్యక్తులు మీతో అన్నట్టు వ్యక్తులు. మా అన్నయ్య గారు ఎప్పటి నుంచో కూడా 30 సంవత్సరాల పైగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వ్యక్తి మా అన్నయ్య గారు. అలాగే మా కుటుంబం అంతా కూడా ఈరోజు తోట వరాళి గారని మా తాతయ్య గారి తండ్రి. ఈ జిల్లాలో బ్రిటిష్ స్వతంత్రం వచ్చిన తర్వాత దేశానికి ఫస్ట్ డిస్ట్రిక్ట్ బోర్డు ప్రెసిడెంట్ మా తాతయ్య గారి తండ్రి తోట వరాళి నాయుడు గారని. ఈ స్టాచ్యూస్ కూడా ఉంటాయి. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. నన్నన్న గాళ్ళు ఏం జరిగిపోతారు? మా దగ్గర నుంచి బియ్యం పట్టుకెళ్ళి మా ఊరు నుంచి బియ్యాలు పట్టుకుని వెళ్ళి తినే బతుకులు ఆడేది. మా ఊరు నుంచే బియ్యం వెళ్ళేది, వాళ్ళకి రైస్ వెళ్ళేది. ఇప్పుడు మీ దగ్గర అన్న వ్యక్తులు వెళ్తే ఆ తిని బతికిన వ్యక్తులు వాళ్ళు. మా ఊరి నుంచి వెళ్ళేది ఒక కుటుంబం నుంచి వాటర్ కానీ బియ్యం కానీ పూర్వం రోజుల్లో. ఇప్పుడు ఎన్నో కవులు చెప్తారు దాని గురించి, నేను కాదు. కానీ ఈరోజు నేను కాన్స్టిట్యున్సీకి అన్నకి వారికి ఏ రకమైన అర్హత లేదు, అన్నకు కూడా ఏ రకమైన అర్హత కూడా లేదు. సో సార్ చెప్పినట్టు చూసుకుంటే వాళ్ళు కామెంట్ అనేది చేయగలుగుతారో తప్పితే మన అనడానికి ఏ రకంగానూ కూడా అనర్హులు. మనం ఒక రకంగా పూర్వం నుంచి కూడా మేము ముందు నుంచి ఉన్నవాళ్ళము అన్ని రకాలుగా రాజకీయంలో కానీ ఆర్థికంగా కానీ జనాలకు పెట్టే విధంగా కానీ మా దగ్గర నుంచి పట్టుకెళ్తున్న వాళ్ళు మమ్మల్ని కామెంట్ చేసినంత మాత్రం మేము తగ్గేది లేదని చెప్పని సార్ అయితే చెప్తున్నారు. సార్ చూసుకున్నట్లయితే ఇప్పుడు జోరుగా ప్రచారం ఏం జరుగుతుందంటే మీ మీద మీరు నాన్ లోకల్ ఆయన కాన్స్టిట్యున్సీ లెవెల్లో లేరు ఆయన అనేది ఒకటి జరుగుతూ ఉందండి. దానికి మీరు ఏ రకంగా ఖండిస్తారు? మీరు లోకల్ అంటారా, నాన్ లోకల్ అంటారా, ప్రజల్లో ఉన్నానంటారా, లేరంటారా? నేను లోకల్ నాన్ లోకల్ అనేది జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఎంచేదంటే మీ దగ్గర అన్న వ్యక్తిని 2 సార్లు ఓడించాను నేను. 2 సార్లు 2004లో ఓడించాను, అడ్రస్ లేకుండా చేశాను. 2009లో కూడా ఓడించాను ఆ వ్యక్తిని. మరి వాళ్ళ అన్నకి సిగ్గుందో లేదో తెలియదు. కానీ ఈరోజు నేను లోకల్ నాన్ లోకల్ అన్నది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గతంలో పెద్దాపు నుంచి పోటీ చేసామని, అంతే కదా. పెద్దాపు నుంచి పోటీ చేసేటువంటి మరి నాకు సామర్థ్యం ఉందంటే ఈ జిల్లాలో ఎక్కడ పోటీ చేసేటువంటి అర్హత నాకే ఉందని కదా. నాకుంది, అది నాకు ఆ క్యాపబిలిటీ ఉంది కాబట్టే పిలిచి ఏ నియోజకవర్గంలో టికెట్ ఇవ్వడం ఎవరికి వస్తుంది అనేది నాకే ఉంది. అది ఇప్పుడు వాళ్ళ సొంత నియోజకవర్గంలోనే టికెట్ తెచ్చుకోలేకపోతున్నారు. సొంత నియోజకవర్గంలో టికెట్ ఇస్తారా రాదా అనేది చాలా మందిలో ఉంది. కానీ నేను ఏ నియోజకవర్గంలోనే పోటీ చేసేటువంటి అర్హత నాకు ఉంది కాబట్టి, ప్రజల్లో ఆ రకమైనటువంటి విధానం ఉంది కాబట్టి, లేదా పక్క నియోజకవర్గంలో ఇచ్చారు. నాకు ఎందుకు ఇస్తారు? మరి ఆ మనుషులు ఏమన్నా ఎప్పుడైనా పక్క నియోజకవర్గం వచ్చి పిలిచారా? ఏదో సీనియర్లు ఎప్పుడు అనుకుంటారు. అలాగే మొన్న ఏదో అన్నారట విలేకరులతోటి, ఇక్కడ తెలుగుదేశం పరంగా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు, నేను ఎంపీగా ఉన్నప్పుడు మరి జగ్గంపేటలో మెజార్టీ రాలేదని రాలేదని అన్నారు. ఎస్, రాలేదు. ఎందుకు రాలేదు? ఈ జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అనేది అడ్రస్ లేదు కాబట్టి రాలేదు. అర్థమైందా? 2004లో నేను అడ్రస్ లేకుండా చేశాను తెలుగుదేశాన్ని. 2009లో తెలుగుదేశం డిపాజిట్ రాకుండా చేశాను నేను 2009లో. 2014లో నేను ఎంపీగా పోటీ చేశాను, నాకు మెజార్టీ రాలేదు ఇక్కడ. అంటే తెలుగుదేశం లేనట్టు. 2014లో వైఎస్ఆర్ పార్టీ నెగ్గింది, తెలుగుదేశం ఓడిపోయింది. 2019లో వైఎస్ఆర్ నెగ్గింది, తెలుగుదేశం ఓడిపోయింది. 2024లో కూడా తెలుగుదేశం ఓడిపోతే వైఎస్ఆర్ పార్టీ నెగ్గుద్ది. సో ప్రశ్నలోనే సమాధానం ఉంది అంతే. సో సార్ చెప్పినట్టు చూసుకుంటే జగ్గంపేటలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టింది. ఇక్కడ అప్పటి నుంచి కూడా అంతకు ముందు కానీ కాంగ్రెస్ కాన్స్టిట్యున్సీ కంప్లీట్గా ఇది. నేను 2004, 2009, 2014 చేసిన టర్మ్లో ఖచ్చితంగా
టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు తక్కువ పడ్డాయంటే అసలు టీడీపీ లేదని చెప్పని అర్థం చేసుకోవాలి. అంతకు మించి వేరే ఏం కాదు. నేను నాన్ లోకల్ కాదు, నేను లోకల్ స్ట్రాంగ్గా ఉన్నాను, నేను ఖచ్చితంగా గెలుస్తానని చెప్పి సార్ మనతో చెప్పడం జరిగింది. చూద్దాం మరి మే 13 ఎన్నికలు జరుగుతుంది, జూన్ 4 ఫలితాలు రాబోతుంది. జూన్ 4 మళ్ళీ సార్ దగ్గరికి వద్దాం, మంచి విజయం కావాలని చెప్పని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తప్పనిసరి.